హాయ్ అండి, నా పేరు డాక్టర్ హర్షిత, కన్సల్టెంట్ గైనకాలజిస్ట్, నూరి హాస్పిటల్, విజయవాడ. ఇవాళ నేను మీకు ఒక ఇంపార్టెంట్ టాపిక్ గురించి షార్ట్లో చెప్దాం అనుకుంటున్నాను. చాలామంది ప్రెగ్నెన్సీ వాళ్ళు వచ్చి అసలు ఎప్పుడు రావాలి స్కానింగ్కి, ఫస్ట్ టైం మేము హాస్పిటల్ ఎప్పుడు విజిట్ అవ్వాలి అన్న డౌట్లో ఉంటారు. ఒక రోజుల్లో ఏంటంటే 3rd మంత్ అయ్యాక తీసుకెళ్దాం అలాంటివి ఉండేవి కాన్సెప్ట్స్. బట్ ఇఫ్ యూ టాక్ అపాన్ మోడర్న్ ఆబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, మోడర్న్ మెడిసిన్, యూ షుడ్ విజిట్ యువర్ హాస్పిటల్. ఫస్ట్ టైం మీకు ప్రెగ్నెన్సీ టెస్ట్ డిటెక్ట్ అయినప్పుడు 6 to 8 వీక్స్లోన మీ ఫస్ట్ టైం మీ డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. దానికి 2 ఇంపార్టెంట్ రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఫస్ట్ వాళ్ళు స్కాన్ చేసి ప్రెగ్నెన్సీ ఎలా ఉంది, గర్భసంచిలో ఉందా, గర్భసంచి పక్కన 2 ట్యూబ్స్ ఉంటాయి, అందులో ఉందా, ఎలా ఉంది, ఎన్ని వీక్స్ అవి కన్ఫర్మ్ చేస్తారు. అది వెరీ ఇంపార్టెంట్. త్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ మనం బేబీ వెయిట్ అసెస్ చేయాలన్నా, గ్రోత్ అసెస్ చేయాలన్నా ఆ ఫస్ట్ స్కాన్ చాలా ఇంపార్టెంట్. అది కాకుండా మీరు ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు బేస్ లైన్ బ్లడ్ టెస్ట్లు అనేవి చేస్తాం. దాంట్లో థైరాయిడ్ ఎలా ఉంది, షుగర్స్ ఎలా ఉన్నాయి, మీకు హిమోగ్లోబిన్ ఎలా ఉంది, అవన్నీ చెక్ చేస్తాం. అది చెక్ చేయడం ఎందుకు ఇంపార్టెంట్ అంటే, మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నా, ఏదైనా ప్రాబ్లం ఉన్నా బేబీకి ఉన్న గ్రోత్లో ఎఫెక్ట్ వస్తుంది, బేబీ డెవలప్మెంట్లో ఎఫెక్ట్ వస్తుంది. 3rd మంత్ కంప్లీట్ అయ్యే వరకు స్పైన్ ఇంకా బ్రెయిన్ ఆల్రెడీ డెవలప్మెంట్ స్టార్ట్ అయిపోతుంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న పేషెంట్స్కి కనుక మనం లేట్గా స్కాన్ చేసి లేట్గా డిటెక్ట్ చేస్తే అది బేబీ గ్రోత్ మీద ఆల్రెడీ దాని ఎఫెక్ట్ కనపడచ్చు. సో మీరు ఫస్ట్ విజిట్ ఎర్లియర్ ద బెటర్. మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుని డిటెక్ట్ అయిందో మీరు వెంటనే వెళ్ళి ఒకసారి మీ గైనకాలజిస్ట్ని కలిసి ఆమెతో ఒపీనియన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్.